ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రతి ఒక్కరూ నిద్రిస్తారు. ఆ నిద్రలో మనకి మంచి మంచి కలలు వస్తాయి. ఈ కళ నెరవేరితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. అలా ప్రతి ఒక్కరూ కూడా తీరని కళగా మిగిలిపోయేది సొంతింటి కళ. అయితే ఈ సొంతింటి కళ వచ్చినప్పుడు మనకి కళలో ఏమి కనిపిస్తే సొంతింటి కళ నెరవేరే అవకాశం ఉంటుంది. మరి ఆ సొంతింటి కళను నెరవేర్చుకోవడానికి ఎలాంటి పరిహారాలు, ఎలాంటి నియమాలు మనం పాటించాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొన్ని కళలు ఆ కళల్లోనే అలా ఉండిపోతే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. అందమైనటువంటి కళలు వస్తూ ఉంటాయి. మెలకు వచ్చిందంటే చిచ్చి ఆ కళ కోసం అన్నా మరోసారి పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ కళల గురించి ఎలా మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు సొంతింటి కళ అన్నది కూడా ప్రతి ఒక్కరికి ఒక కళేనండి. అంటే సొంతిల్లు మనకి నెరవేరబోతుంది అనడానికి మన కళలో ఏమన్నా సంకేతం లాంటి కళ ఉంటుందంటారా? అసలు చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సొంతిల్లుని పొందేటువంటి విషయంలో మొట్టమొదటిగా మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. అసలు దానికి నియమ నిబంధనలు ఏమిటంటే కళలకంటూ కొన్ని చెప్పారు, కొన్ని పద్ధతులు చెప్పారని మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో ఆల్రెడీ. అయితే ఇక్కడ మీకు సొంతింటి కళ నెరవేరకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ జాతకంలో లేదనుకోండి, వీళ్ళ పర్టికులర్గా వీళ్ళ పర్సనల్ చార్ట్లో 4th హౌస్ పూర్తిగా పాడైపోయింది. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కొన్నా మళ్ళీ నిలబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళ పేరు మీద గృహయోగం ఉందో లేదో తెలుసుకోవాలి. లేదు వీళ్ళ పేరు మీద లేదండి, వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద ఉంది, అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ పేరు మీద కొనుక్కోవాలని అనుకోకూడదు. అనుకుంటూ ఉంటే లేదుగా, లేనప్పుడు ఏమవుతుంది, మనకి దానికోసం కూడబెట్టిన ధనము. నేను ఒక జాతకం చూశాను. నన్ను అడిగాడు ఆయన, సార్ నేను సొంతంగా ఇల్లు కట్టుకోవాలి ఎప్పటి నుంచో కానీ నెరవేరట్లేదు అంటే నేను అన్నాను, ఒక మాట అడిగాను, ఏమంటే మీరు కొనుక్కుందామని అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎందుకంటే మనం ఎంత లోన్కి వెళ్ళినా కూడా డౌన్ పేమెంట్ అనేది కొంత కడతారు. ఒక 10 లక్షలు, 20 లక్షలు, 5 లక్షలు ఎంతో కొంత. ఆ డౌన్ పేమెంట్ కట్టడానికి మీరు కూడబెట్టిన ధనము కూడబెట్టిన ప్రతిసారి మీకు ప్రాబ్లం వస్తుందా లేదా నాకు ఇది కన్ఫర్మ్ చేయండి అన్న. అంటే అవును సార్ వస్తుంది, అట్లాగే అవుతుంది, ఎందుకు అవుతుంది అలాగా అన్నాడు. నేనేమన్నానంటే, బాబు నీ పేరు మీద లేదు, ఎప్పుడైతే నీ పేరు మీద కొందామనుకుంటావో నీకు లేనిది యోగం రావాలంటే రాదు. నీ జీవిత భాగస్వామి పేరు మీద, మీ పిల్లల పేరు మీద కొనుక్కుంటా అని అనుకో సంకల్పం, అప్పుడు నీకు కలుగుతుంది అన్న. అన్నప్పుడు అవును సార్ నిజమే మీరు అన్నట్టుగా నేను ఎప్పుడు అని ఆయన ఒక విషయం చెప్పాడు. నేను ఒకసారి డబ్బులు పోగేసుకున్నాను సార్, వెంటనే మా ఫాదర్కి ఇబ్బంది వచ్చింది. వాళ్ళ తండ్రి గారికి ఇన్సూరెన్స్ ఏం లేదట, హాస్పిటలైజేషన్ అయ్యాడు, డబ్బులు ఖర్చు అయిపోయాయి. సెకండ్ టైం ఆయన మళ్ళీ అనగానే వాళ్ళ మదర్కి ఇబ్బంది వచ్చింది. డబ్బులు కూడబెట్టుకోవడం ఇబ్బంది రావడం వల్ల ఖర్చు పెట్టేయడం. థర్డ్ టైం వాళ్ళ పిల్లలకి ఇబ్బంది వచ్చింది. అలా ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఆయన అవును సార్ నిజమే, ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే నేను చెప్పాను, బాబు నీ జాతకంలో లేదు, లేనప్పుడు నువ్వు కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ కాదని కాదు, నీ పేరు మీద కొనుక్కోవాలని అనుకోకు. అది అయితే మీరు ఇక్కడ అడిగిన క్వశ్చన్లో ఎటువంటి కళలు వస్తాయని అడిగాడు. ఈ కళ నెరవేరడానికి ఎలాంటి కళలు వస్తాయి? కళకి కళ అయితే ఎప్పుడు అమ్మ వాళ్ళకి నేను చూసినంత మట్టుకు స్వప్నశాస్త్రంలో ఉన్నటువంటి అంశాల మట్టుకు చూసుకుంటే తల్లిగారు కల్లోకి వస్తారు, పుస్తకాలు కల్లోకి వస్తాయి, గురువు గారు కల్లోకి వస్తారు, లేదా అందమైన గృహం కల్లోకి వస్తుంది. కొన్నిసార్లు కొంతమందికి అయితే ఫ్యాట్ నెయ్యి కల్లోకి వచ్చినా సరే సొంతిల్లు కట్టుకుంటారని చెప్తారు. నెయ్యి, గోవు, ఇలా కొన్ని చెప్పడం జరిగింది. నెయ్యి, గోవు, నందీశ్వరుడు, ముఖ్యంగా గోవు నందీశ్వరుడు కంటే గోవు ఎక్కువగా కళ్ళలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నీళ్ళు, చక్కటి జలపాతం, మంచి జలపాతం కళ్ళలోకి వచ్చిందండి, నేను కొన్ని రోజుల్లో ఇల్లు కొనుక్కున్నా అంటాడు. అయితే అది మన మురికి నీళ్ళు అవ్వకూడదు, అలా జలపాతం రావడం, తల్లిగారు కళ్ళలోకి రావడం. చనిపోయిన వాళ్ళు కొంతమంది వస్తూ ఉంటారు స్వప్నంలోకి, అలా తల్లిగారు వచ్చినా కూడా అది ఒక సంకేతం. గురువులు, గురుస్వరూపమైనటువంటి కొంతమంది దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, ఇలా ఆ రూపానికి సంబంధించినటువంటి వారు, ఆ శక్తి, గురు సంబంధించిన శక్తి కలిగినటువంటి దేవతామూర్తులు స్వప్నంలోకి రావడం, ఇవి కూడా వాళ్ళకి సంకేతమే. అయితే అది ఎలా వచ్చిందో తీసుకోవాలి. అది పాజిటివ్గా ప్లెజెంట్గా వస్తే బాగా నెరవేరుతుంది. మనకి స్వప్నశాస్త్రంలో
రాత్రి 9 నుంచి 12 లోపల వస్తే కనుక మీకు ఏదైనా స్వప్నం 1 ఇయర్ పడుతుందని చెప్పారు. దానికి 6 months 1 ఇయర్ మినిమం ఆ స్వప్నం మీకు ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే, ఓకే. ఫలకృతం అవ్వాలంటే. అలాగే మీకు 12 నుంచి 3 లోపల కనుక అయితే 3 నెలల లోపల, 3 గంటల నుంచి 5 లోపల మీకు ఆ స్వప్నం వచ్చింది, 3 నుంచి 5 అయితే ఒక 1 month లోపల, 5 నుంచి ఒక ఎర్లీ మార్నింగ్ తెల్లారే వరకు అంటే ఒక 10 to 15 days లోపల వస్తుంది, మీకు అది నెరవేరుతుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా వచ్చిందండి నాకు ఇల్లు కొనుక్కుంటానా అంటే కాదు. ఆ గోవు ఎలా వచ్చింది, మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చిందా, ప్రశాంతంగా ఉందా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్వప్నంలో మీరు ఎటువంటి ఫీల్ని పొందారు, భయపడ్డారా, ప్రశాంతంగా ఫీల్ అయ్యారా, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రశాంతంగా ఉంటే గనక మంచిది. ఇప్పుడు మీకు ఎందుకమ్మా గోశాలకు వెళ్తాం, గోవుల దగ్గరికి వెళ్తాం, అది అమాయకంగా ప్రశాంతంగా ఉంటే మనం దాని దగ్గరికి వెళ్ళి తినిపిస్తాం. అదే గోవు అటు ఇటు పరిగెడుతుందంటే అందరిని పొడుస్తుందంటే మనం అక్కడి నుంచి పారిపోతాం. అలా వచ్చిందా ఇలా వచ్చిందా చూసుకోవాలి. నెయ్యి ఉందండి పాడైపోయిందని మాట్లాడుకుంటున్నాం, అంటే నెయ్యి అసలు ఎప్పుడు పాడవదు, నెయ్యి తేనె లాంటివి, అందులో ఏదో పడింది దానివల్ల దోషమైందని మాట్లాడుకుంటున్నాం. అప్పుడు అట్లాంటి టైంలో మీరు కొంతమంది నేను చూసా, ఏమండి నాకు ఒక కళ వచ్చింది, నెయ్యి పాడైనట్టుగా వచ్చిందండి కళ అన్నాడు. నేనేం అడిగానంటే వెంటనే మీరు ఏమైనా ఈ మధ్య ఏమైనా స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నారా అని అడిగాను. అవును సార్ ఒకటి బేరం నడుస్తుంది అన్నాడు. ఆ స్థలంలో ఏదో దోషం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతని పర్సనల్ చార్ట్లో కూడా 4th లార్డ్ కేతుతో ఉన్నాడు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ఒక దోషం పాపగ్రహాలతో 4వ అధిపతి ఉంటే ఇక్కడ 2-3 విషయాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి, వాళ్ళు దోషమున్నటువంటి గృహాన్ని ఏదైనా తీసుకుంటారు, లేదా 2 లిటిగేషన్స్లో ఉండే ఇల్లు తీసుకుని వీళ్ళు ఇబ్బంది పడతారు. లేనట్లయితే ఒక్కొక్కసారి తర్వాత నిర్ధన యోగాలు కనుక ఫామ్ అయితే ఆ గృహం తీసుకున్నప్పటి నుంచి వీళ్ళు డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇల్లు మంచిది కాదని కాదు, వీళ్ళకి పడదు, ఒక్కోసారి వీళ్ళ పేరుకు పడదు, వీళ్ళకి పడదు. అలా చూసుకొని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి బాగుంటుంది. అయితే ఎప్పుడైనా సరే మనకు శాస్త్రంలో చెప్పినటువంటి స్వప్న శాస్త్ర సంబంధించిన రహస్యాల్లో మీకు ఒక మంచి స్వప్నం వచ్చింది, చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని దేవతారాధన చేసుకోండి. చెడు స్వప్నం వచ్చింది, లేచి కాలు కడుక్కొని మళ్ళీ దైవాన్ని స్మరించుకుంటూ నిద్రపోతే ఒక మంచి స్వప్నం వచ్చేది క్యాన్సిలేషన్ అవుతుంది. మీకు మంచి స్వప్నం వచ్చిన, చెడు స్వప్నం వచ్చిన, నిద్ర లేచిన వెంటనే మీరు చక్కగా ఇంట్లో అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఇంట్లో పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేసిన తర్వాతే చెప్పాలని చెప్తుంది శాస్త్రం. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు చెడు స్వప్నం వచ్చింది, ఏం భయపడాల్సిన పని లేదు. చక్కగా గజేంద్ర మోక్ష ఘట్టం త్రిజట స్వప్న వృత్తాంతం రామాయణంలో ఉంటుంది. రామాయణ మహాభారతాలు లాంటివి వినడం లేదా గరుడ పురాణం వినడం, ఇవి చేస్తే కూడా మనకు క్లియర్ అవుతుంది. స్వప్న సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా కూడా, కానీ ఖచ్చితంగా దోషం ఉంటుందమ్మా. మనకి చాలా స్పష్టంగా చెప్పారు డాక్టర్స్. ఏమంటారంటే మీరు పొద్దున్న ఊహించుకుంది రాత్రి కల్లోకి వస్తుందండి అంటారు. అది నిజమే అని చెప్పారు. ఎప్పుడో మీరు ఊహించుకున్నది, మాట్లాడింది, మీరు అనుభవించింది, మీరు అనుమానించింది, ఇవి ఏవైనా మీకు కల్లోకి వస్తే దాని స్వప్న శాస్త్రంలోకి అసలు తీసుకోకూడదని చెప్పారు. ఇవేవి కానీ మీకు వస్తే ఖచ్చితంగా మీకు అది పనిచేస్తుంది. కానీ ఏదన్నా మనకు ఒక సంకేతం లాగా తెలియజేస్తూ ఉంటుంది కదా. అది అమ్మవారమ్మ, స్వప్న రూపేణ సంస్థిత. ఆ స్వప్న రూపంలో కూడా అమ్మవారే మీకు ముందుగా ఒక హింట్ ఇస్తుంది. నిజంగా అలాంటి వాటిల్లో కొంచెం మనం అలర్ట్ గానే ఉండాలి. ఎవరిదో మనము తీసుకోవాల్సిన అవసరం లేదు అడ్వైజ్ లా, స్వయంగా అమ్మవారే మనకి అన్ని నిమిత్త రూపంలో, స్వప్న రూపంలో ఖచ్చితంగా అమ్మవారు మనకి చెప్తుంది. నిమిత్తము అంటారు, జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. ఆ రూపంలోనే చెప్తుంది, ఈ రూపంలోనే చెప్తుంది. అసలు నిస్వార్థంగా అమ్మవారిని నమ్ముకుంటూ ఉంటే అమ్మవారే మనల్ని ఈ ఆపద నుంచి గట్టెక్కించేస్తారు. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.